ఈ రోజు కూడా ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో ఫేమస్ అయిపోవాలని కొంతమంది పాస్టర్లు, ఇది అయిపోయిన తర్వాత కూడా ఈ అభినవ్ అనే పాస్టర్లు కూడా బయటకు వచ్చి ఇష్టానుసారంగా ఇదే అంశం మీద మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి నా ఆవేదన ఒక్కటే, దయచేసి ఇక్కడితో వదిలేసేయండి. ఇప్పటికే ఆయన ఇలా తాగి చనిపోయాడు, 3 సార్లు ఆల్రెడీ బండి మీద నుంచి పడిపోయాడు, ఆయన బండికి కూడా తోలని కంట్రోల్లో ఉన్నాడు. ఆయన ఇప్పటికే చాలా దారుణంగా ఆయనకున్న వంటి పేరు, క్రైస్తవ సమాజంలో ఉన్నతమైనటువంటి పేరు అది. సో ఈ పేరంతా మీరు ఎప్పుడైతే దీన్ని రచ్చ చేసి ఇదంతా చేశారో, ఇలా చేశారో, దాని ఇంకా పోయింది. ఇంకా అయిపోయిన తర్వాత కూడా మళ్ళా ఇంకా మేము దీన్ని ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ వేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం, పిచ్చి పిచ్చిగా టీవీ డిబేట్స్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసేయండి. ముఖ్యంగా విషయంలో కేఏ పాల్ గారికి ఒక విషయం చెప్పాలి. ఈయన ఏంటంటే ఎక్కడ అడవిడి జరిగితే అక్కడికి వెళ్ళిపోయి నేనున్నాను తెలుసు కదా, నేను వచ్చేస్తాను, ఇది ఖచ్చితంగా హత్య, క్రైస్తులరా నేనే పిలిచినారు యాకంకండి అని చెప్పేసి ఈయన పిలిచి ఈయన ఇంకా రెచ్చగొట్టాడు. సో నేను ఇక్కడ ఎవరిని విమర్శించట్లేదండి. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇంకా కూడా వారి కుటుంబం ఆల్రెడీ ఆవేదనలో ఉంది. ఈ విషయం తెలిసి వాళ్ళ కుటుంబంలో ఎంతో భయంకరంగా ఒక ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అరే డ్రింక్ చేసి ఇట్లా అయిపోయారు అనగా వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబం, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ బ్రదర్ చాలా మానసిక ఒత్తిడిలో ఉంటారండి. ఇక్కడ మనిషే కాదు చనిపోయింది, మనిషి వ్యక్తిత్వం చనిపోయింది ఇక్కడ.